మధ్య తరగతి వాళ్ళు జీవించే విధానం సులువుగా మారనుంది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే షాపింగ్‌కెళ్ళి ఒక వస్తువే కొనాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు అదే డబ్బుతో 2 వస్తువులు కొనుక్కోవచ్చు. ఈ వీడియో అయ్యేపాటికి మీకు జీఎస్టీ ఎంతవరకు తగ్గింది, వేట్ల మీద తగ్గింది అనే పూర్తి వివరాలను మీ వరకు చేరుస్తాను. దానికంటే ముందల రేపొచ్చే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియా సేల్‌లో మీరు పాల్గొంటుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు సగటున వచ్చే ధర కంటే 50% మరియు 60% తక్కువ ధరకి వచ్చే ప్రొడక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో, మీరు ఇక్కడ 50% వరకు మీ మనీని సేవ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద బయోలో ఉంది. జాయిన్ అయిపోండి. ఈ రోజు నుంచి జీఎస్టీ ధరలు బాగా తగ్గనున్నాయి. ఇంతకు ముందుల ఉన్న జీఎస్టీ ప్రకారం చూసుకుంటే 5, 12, 18, 24% అలాగా ఉండేవి. కానీ ఈ రోజు నుంచే అమలయ్యే జీఎస్టీలో కేవలం రెండే ఉంటాయి. 5%, 18%, 40% ఉంటదిలే గానీ అది దేని మీద వేస్తారు అనేది కూడా మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఇంట్లో వాడే నిత్య సరుకులు, టాయిలెట్ పేపర్స్ కాడ్నుంచి సోపులు అండ్ బ్రష్‌లు, ఉప్పులు ఇవన్నీ కూడా 5% స్లాబ్‌లోకొచ్చేస్తున్నాయి. ఇంతకు ముందులో ఇవి 12, 18 స్లాబ్‌లో ఉన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ 5% స్లాబ్‌లోకి చేర్చేస్తున్నారు. మనం తినే బిస్కెట్‌లు అండ్ హై రేటెడ్ చాక్లెట్‌లు కూడా ఈ 5% స్లాబ్‌లోకొస్తున్నాయి. సో, ఈ రోజు నుంచి అవి భారీగా తగ్గనుండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కార్స్ మరియు స్పేర్ పార్ట్స్ కూడా కేవలం 5 మరియు 18% వచ్చేసేవి. ఇంతకు ముందుల 28% ఉండే జీఎస్టీ ఇప్పుడు 18% వరకే పడిపోయింది. మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది మెడికల్ టెర్మినాలజీ అండ్ మెడిసిన్స్ మీద కూడా చాలా మటుకు 5% తీసుకొచ్చి క్యాన్సర్ వాడే మెడిసిన్‌కి 0% జీఎస్టీని చేశారు. అండ్ 18 రకాల ఔషధాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న సంబంధించిన టాబ్లెట్స్‌కి కూడా 0 జీఎస్టీని వ్యతిరేకిస్తున్నారు. సో, ఇది కూడా మనకి చాలా మటుకు ఇండియా యొక్క డెవలపింగ్ స్టేట్ గురించి ఉద్దేశించి ఆలోచిస్తున్నట్టు మనందరికీ తెలుస్తుంది. దీనికి తోడు థర్మామీటర్, షుగర్‌కి టెస్ట్ చేసే టెస్ట్ మీటర్స్ ఇవన్నీ కూడా 5% స్లాబ్‌లోకి వచ్చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాలు కాదు, వచ్చేసాయనైతే చెప్పుకోవచ్చు. సగటున వాడే ల్యాప్‌టాప్స్ కూడా ధరలను బట్టి వ్యతిరేకిస్తున్నారు. సుమారు ఒక ధరను బట్టి అయితే అవి 5% స్లాబ్‌లోకి అండ్ ఇంకొక ధరను బట్టి అవి 18% స్లాబ్‌లోకైతే వస్తున్నాయి. సో, చూసి కొనుక్కోండి. అండ్ మన ఇండియన్ ప్రొడక్ట్సే వాడమని నరేంద్ర మోడీ గారు నిన్న పిలుపునిచ్చింది కూడా ఇందుకనే. సో, ఇదే జీఎస్టీ మన కంట్రీలో తిరగటం వల్ల మనకే చాలా బెనిఫిట్ జరుగుతుందనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు ఈ మాట అన్నారు. నిత్యావసర సరుకుల కాడ్నుంచి వెహికల్స్ వరకు, ఇంకా సగటున జీవించే వరకు ఇవన్నీ కూడా టాక్సెస్ తగ్గుతున్నాయి. మెయిన్‌గా బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద, టర్మ్ ఇన్స్యూరెన్స్ మీద 0 జీఎస్టీ చేశారు. అంటే ఈ మంత్ నుంచి ఆర్ నెక్స్ట్ మంత్ నుంచి ప్రీమియం అనేది ఇంకొక 2000 వరకు తగ్గనుండొచ్చు. ఏదైతే ఇయర్లీ యాన్యువల్ ప్రీమియం ప్యాక్ మీద. సో, ఇవన్నీ కూడా మీకు ఎలాగనిపించాయనేది కామెంట్స్ రూపంలో చెప్తే మన సబ్‌స్క్రైబర్స్ అండ్ మన వ్యూవర్స్ కూడా చూస్తారు. అండ్ మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్